వెంటనే ఉట్టిపడిందా అని అనుకోరంటారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసన్న గారు చాలా కాలం క్రితం ఒకటి చెప్పాడు నాకు కాదులే, చర్చిలో వింటుంటే చర్చిలో చెబుతుంటే. ఆయన ఎవరో లారీ డ్రైవర్ అంటన్నా, పాపం 15 రోజుల తర్వాత డ్యూటీ దిగాడట. దిగితే ఇంటికి వెళ్ళి కథ నీళ్ళు తోడవే అన్నాడు. అది ఆదివారం. ఆమె పైపులు పట్టుకొని చర్చికి బయలుదేరింది. ఇప్పుడు కుదరదు, నువ్వే తోడుకొని నువ్వే పోసుకొనింది. కాదమ్మాయి, 15 రోజుల నుంచి నాకు నిద్ర లేదు, కొంచెం నీళ్ళు తోడితే ఒక ముద్ద అన్నం పెడితే నేను పడుకుంటాను, నువ్వు చర్చికి వెళ్దు కానీ అంటే, సరేలే తోడతానులే, చొక్కా ఇడవనింది. బాగా పొంతకొండ, ఆ రోజుల్లో పొంతకొండలు ఉంటాయి కదా, బాగా మసలుగాగి పెట్టి కావాలని చొక్కా ఇడిసి మనోడు, అప్పుడు దొడ్లు బాత్రూమ్లు ఇంట్లో ఉండవు, ఇది ఇల్లు అయితే అంత దూరం ఉంటుంది అనమాట, ఇలా పొంతకొండ తీసుకొని ఇలా వెళ్ళాలి. పొద్దున్నే కదా మనోడు చొక్కా ఇడిసి, లారీ డ్రైవర్లు కొద్ది పొట్ట కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కావాల్సిన తిండి తింటారు, కత్తి తాగుతారు. అందుకని అటు వెళ్తూ మంచం మీద కూర్చొని చొక్కా ఇడిసేలా నిమురుకుంటున్నాడు టవల మీద ఉండి. అలా వెళ్తూ నన్ను చర్చికి వెళ్ళకుండా ఇప్పుడు నీళ్ళు తోడమంటావా, నీ సంగతి తెలుస్తానని ఈ పొంతకొండ తీసి వాడు తల మీద టమేలు వేసేసి, వాడు తిప్పురుకునేసరికి చేయబట్టుకొని లోపల తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి గడిపెట్టేసి వచ్చేసింది. స్తోత్రం, యేసు రక్తమే చెయ్యమని వచ్చిందంట. అంతలోకి అందరూ లైన్లో నిలబడి సాక్ష్యాలు చెబుతున్నారు. ఈరోజు చేయించిన ఈ కార్యాన్ని కొరకు, ఈరోజు దేవుడు చేసిన ఈ మహత్కార్యం కొరకు ఆమె కూడా లైన్లో నిలబడింది సాక్ష్యం చెప్పడానికి. అయ్యా ప్రైజ్లాడండి, సంఘానికి వందనాలు, మీ అందరికీ దైవజనులకు వందనాలు. ఈరోజు నేను పొద్దున్నే అసలైతే ఫస్ట్ ప్రార్థనలో ఉండాలని బయలుదేరాను, అంతలేక ఒక సైతాను సాధన నాకు ఎదురైంది. ఫస్ట్ ప్రార్థనలో నిలబడతాను, నేను ఫస్ట్ లైన్లో కూర్చుంటాను. సైతాన్ గారు నన్ను ఈరోజు ఎంత తట్టు పెరిచాడంటే చేయించి నా తండ్రి నాకు జయాన్ని ఇచ్చాడు, ఇప్పుడు మరలా వచ్చి నిలబడ్డాను అనిందట. ఆ వెనకాల ఇంకొకటి నిల్చొని ఉన్నాడు, శాలువ ఒకటి కప్పుకొని. సప్పున లేచి, అయ్యా ఫస్ట్ ప్రార్థనలో ఫస్ట్ లైన్లో కూర్చొని దేవుణ్ణి ఆరాధించాలనే భక్తురాలకు ఎదురైన సైతాను గాడిని నేనే, ఎవడో కాదు. వాస్తవంగా నేను 15 రోజుల క్రితం డ్యూటీకి వెళ్ళానయ్యా. తినకో నిద్ర లేకో నిద్ర కాసో వచ్చాను, దానికోసం దాని పిల్లల కోసమే కదా. నేను ఏమనలేదయ్యా. ఈ సైతాన్ గాడు అన్న మాట ఏంటంటే, అలిసిపోయానమ్మా, కాస్త నీళ్లు తోడు, అన్నం పెట్టి నువ్వు ప్రార్థనకి వెళ్ళమ్మా అన్నాను. నీళ్ళు తోడుతుంది కదా అని నేను ఆదమరిచి ఉన్నానండి. ఒక్కసారి నా తల మీద పొంతకుండా వేసి వచ్చిందండి. అంటే పాస్టర్ గారు జనం అంతా ఉపద్రంగా చెప్ప మాకు పనికిమన్నాడా అన్నారట. మీరు నమ్మరని నాకు తెలిసి ఈ భక్తురాలు చేసే క్రియలు, ఎందుకంటే తెల్లచీర కదా, మళ్ళీ అన్ని భాషలో, అందుకని మీరు నమ్మరని సంగతి తెలిసే నేను ఉన్నపాటునే వచ్చానయ్యా అని తీస్తే అక్కడినిక్కడే ఉందట. ఆడెంత ఇరుడిపోలో ఇరుక్కుపోయి. మీకు అర్థమైందంటారా? అర్థం కాకపోవటం ఏంటి? కొందరు ముఖాలు అంత నల్లగా అయిపోతే. చిన్నదానికి కూడా సహనము లేని నీవు ఎలా ఆశీర్వదించబడతావు? మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చెయ్యొద్దు. నువ్వు సహించు చాలు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, సహిస్తాడు. సహించే విశ్వాసము నీకు దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా.